తెలుగు టీవీకి స్వాగతం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న బైబిల్ మిషన్ 88వ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు దేవునికి మహిమకరంగా మహోత్సవాలు జరుగుతున్నట్లు బైబిల్ మిషన్ అధ్యక్షులు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్ తెలిపారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన విశాల పందిరిలో భక్తులు ఐక్యంగా ప్రార్థనలో పాల్గొంటారని పేర్కొన్నారు. భక్తుల కోసం ఉచిత బస, నివాసం, త్రాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. భద్రతా దృష్ట్యా పోలీస్ శాఖతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా నియమించారు. సభ ప్రాంగణం ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రెసిడెంట్ రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్, వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి జాన్ దేవదాస్, సెక్రటరీ రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ కమిటీల కృషితో మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు, వాక్య ఉపదేశాలతో పాటు క్రైస్తవ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిశుద్ధ ఆదివారం ఆరాధన మహోత్సవాల ప్రాంగణంలో జరగనుంది. వినికిడిలో పఠించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ వెలుగెత్తి, అయ్యో మేము దేవుని వాక్యమును గైకొనలేకపోతున్నామా, దేవుని వాక్యములకు మేము అవిధేయులమైనామా, దుఃఖిస్తూ, రోధిస్తూ, అలమటిస్తూ, ఆలాపిస్తూ ఉన్నప్పుడు దేవుని సభకు చేరుదను రండి. త్వరలో యేసును కలుసుకొని దొరలౌగను రండి, నిజముగా దొరలౌగను రండి. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, శిల